మనీషాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే విధంగా మిత్ర చాలా కంగారు పడిపోతూ అంటూ ఉండగా, అక్కర్లేదు మిత్ర అని అంటూ డాక్టర్ ఈ విధంగా నడుచుకుంటూ రాగానే ఇక లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను గుడికి పోయి వచ్చేలోగా ఈ మనీష అసలు ఏం ప్లాన్ చేసింది? ఎందుకు ఇదంతా చేస్తుంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ కోపంతో అలా చూస్తూ ఉంటే, ఇక అప్పుడే ఏమైంది డాక్టర్? మనీషకు ఏమైంది? చెప్పండి డాక్టర్. ఎందుకు కళ్ళు తిరిగి క్రింద పడింది? సరిగా ఫుడ్ తీసుకోలేదు డాక్టర్. ఫుడ్ తీసుకోకపోవడం కాదు మిత్ర, షీఈస్ ప్రెగ్నెంట్ అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. ఏంటి డాక్టర్ ఏమంటున్నారు? మనీష ప్రెగ్నెంటా? అవును, 3 నెలల గర్భవతి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. ఇక అప్పుడే మనీష క్రిందికి దిగుతుంది. ఏమైంది డాక్టర్? నాకేమైంది డాక్టర్? ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాను? ఇక అదే సమయానికి మనీష వాళ్ళ మావయ్య ఎంట్రీ ఇస్తాడు. మనీష, ఏంటి మావయ్య ఇలా వచ్చారేంటి? నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవడానికి వచ్చానమ్మా. నేను ఇక్కడే ఉంటాను. నా సంతోషం ఇక్కడే ఉంది. నేను మీతో రాలేను మావయ్య. ఎందుకమ్మా? నీకొక మంచి సంబంధం చూశాను. రాను అని అంటే ఎలా చెప్పమ్మా? అయినా నీ జీవితం బుగ్గి పాలవుతుందమ్మా ఇక్కడే ఉంటే. పదమ్మా నాతో పాటు వచ్చేసాయి. తను ఇప్పుడు ఎక్కడికి జర్నీ చేయకూడదు, ఎందుకంటే తను రెస్ట్లో ఉండాలి. ఎందుకు డాక్టర్? ఎందుకు రెస్ట్లో ఉండాలి? మనీషా చెప్పండి డాక్టర్, ఎందుకంటే తను గర్భవతి కాబట్టి అని విధంగా చెప్పగానే ఇక మనీషా వాళ్ళ మావయ్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి డాక్టర్ ఏమంటున్నారు? మనీషా ప్రెగ్నెంటా? అవును, ఇప్పుడు తను చాలా రెస్ట్ తీసుకోవాలి. జర్నీ సేఫ్ కాదు అలా అని చెప్తున్నాను. అలాగే మిత్ర, టైం టు టైం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనే విధంగా అనగానే ఇక మిత్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి నేను వెళ్ళొస్తాను మిత్ర అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి మనీషా, నువ్వు గర్భవతివా? ప్రెగ్నెంటా? ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచి వెళ్తే నీకు ఇంతటి అన్యాయం చేస్తాడా? మిత్ర, నీకు ఆల్రెడీ భార్య ఉంది కదా, పిల్లలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఇలాంటి తప్పు ఎలా చెయ్యగలిగావు అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏంటి మావయ్య మిత్రని ఎందుకో అలా మాట్లాడుతున్నారు? మిత్రను మీరు ఒక్క మాట అనడానికి వీల్లేదు. ఏంటమ్మా, తనని ఒక్క మాట ఎందుకు అనకూడదు? ఖచ్చితంగా అంటానమ్మా తల్లి. నీకు జీవితం లేకుండా చేసిన వాణ్ణి ఎలా వదిలిపెట్టాలి అని ఈ విధంగా అంటూ ఉంటే, నాకు జీవితం లేకుండా ఆయన ఏమీ చేయలేదు. మీరు ఆయన్ను ఒక్క మాట కూడా అనకండి. ఎందుకంటే తను అందరికంటే నాకు ఎక్కువ కాబట్టి. ఏదో మనీషను ఇంట్లో ఉంచి వెళ్తే ఇంతటి అన్యాయం చేస్తావా? అంకుల్, ఇంకొక మాట మిత్రగారి గురించి మీరు మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు అంకుల్. ఎందుకంటే ఆయన్ని మీరు ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు అని ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే నీకు సొంత మావయ్య కంటే ఈ మిత్రనే ఎక్కువైపోయాడా? చెప్పమ్మా. అవును, అవును అంకుల్, మీకంటే నాకు మిత్రయే ఎక్కువ. ఎందుకంటే ఫ్రెండ్, ఫిలాసఫీ, ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ కూడా మిత్రే అనే విధంగా మనిషి అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. ఏంటమ్మా, నిన్ను మిత్ర పెళ్లి చేసుకోలేదు, అలాంటప్పుడు నీ హస్బెండ్ ఎలా అవుతాడో? ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మిత్రగారే కాబట్టి అనే విధంగా మనిషి చెప్పగానే ఇక కోపంగా లక్ష్మి అలా మనీషాపై చేయి చేసుకోబోతూ ఉండగా వెంటనే లక్ష్మి చేయిని మిత్ర గట్టిగా పట్టుకుంటాడు. మీరు వదలండి. ఏంటి లక్ష్మి, నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? ఇదంతా ఒక నాటకం అండి, అది మిమ్మల్ని నమ్మిస్తుంది. లక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఇందాకే కదా డాక్టర్ చెప్పారు, నమ్మించడం ఏంటి? పాపం లక్ష్మి నా నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది, కానీ లక్ష్మికి తెలియదు
ఆ డాక్టర్ని డబ్బుతో కొనేశానన్న విషయం అని మనసులో మనీష అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ లోపల అలానే చూస్తూ ఉండిపోతుంది. మిత్రగారు, ఇది నిజం కాదు మిత్రగారు, మీరు ఏ తప్పు చేయలేదు. తప్పు చేయకుండా మనిష ఎలా గర్భవతి అయింది చెప్పు లక్ష్మి. నేను మొదటి నుండి చెప్తున్నాను, నేను తప్పు చేశాను అని. నేను తప్పు చేయలేదు నిరూపిస్తాను అని అన్నావు కదా లక్ష్మి. ఇప్పటికైనా మించిపోయింది లేదు మిత్రగారు, మీరు తప్పు చేయలేదు అని ఈ విధంగా అనగానే, తప్పు చేయలేదని నువ్వంటే సరిపోతుందా లక్ష్మి? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మిత్రగారే. నువ్వు స్కానింగే తీసుకో, డిఎన్ఏ టెస్ట్లే చేసుకో, అప్పుడు తెలుస్తుంది కదా అని ఈ విధంగా అనగానే ఇక లక్ష్మి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అంటే నిజంగానే మనిష ప్రెగ్నెంటా? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే, ఇప్పుడు ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ మనీషను అనడానికి వీల్లేదు. మనీష, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, పద అని అంటూ రూమ్లోకి మిత్ర తీసుకెళ్తూ ఉంటే, అంటే ఏంటి మిత్ర, నీ ఉద్దేశం ఏంటి? మనీషాని నువ్వు తీసుకెళ్తున్నావు నీ భార్యగానా, లేదంటే రెండో భార్యగానా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని కోపంగా మిత్ర అంటూ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు తెలియాలి. అసలు మనీషా మీకేమవుతుందో తెలిస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే లక్ష్మి మనీషాకి ఆయనకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మీరు మనీషాని తీసుకెళ్ళిపోండి. నేను ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోను. ఎందుకంటే నా కడుపులో ఈ ఇంటి వారసురాలో పెరుగుతుంది అని మనీష అనగానే ఇక మిత్ర కూడా ఏమనకుండా మౌనంగా ఉండిపోతాడు. లక్ష్మి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం జాను వివేక్లో ఇంటికి వస్తారు. లక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఊరుకోవే, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. నీకే రావాలా? అయినా ఆ భగవంతుడు మంచి వాళ్ళకేనే కష్టాలు పెట్టేది అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ, ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక జరిగిందంతా కూడా చెప్పగానే ఇక జాను వివేక్లో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. వదిన, ఖచ్చితంగా ఇది నాటకమే వదిన. నాటకం అనుకోవాలో లేదంటే ఇంకేమనుకోవాలో నాకేం అర్థం కావట్లేదు వివేక్. డాక్టరే స్వయంగా మనీష ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఏం చేయాలో పాలు పోవట్లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అక్క? అవునరా, మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏమైంది? పెద్దమ్మ, ఆయనలో లోపం ఉందంట. 3 months కోర్సు ఇద్దరం వాడితే ఖచ్చితంగా పిల్లలు అవుతారని చెప్పారు పెద్దమ్మ అని అనగానే, అవునారా, సరేలే, ఎలాగో 3 నెలలు వాడితే పిల్లలు పుడతారని చెప్పారు కదా. మీదో సమస్య పోయిందనుకుంటే వీళ్ళ సమస్య ఇట్లా మొదలైంది. ఎలా పూర్తవుతుందో ఏంటో అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం, మనీష, నీకు పెళ్ళి కాలేదు, ఇలా కడుపు ఉంచుకుంటే జనాలు ఏమనుకుంటారు? నువ్వేమైనా ఆలోచించావా? అంటే ఏంటి మిత్ర, ఏమంటున్నా? నీ ఉద్దేశం ఏంటి? అబార్షన్ చేపిస్తానని అంటున్నావా? చెప్పు మిత్ర, చెప్పు. నా కడుపులో ఉన్న బిడ్డని నేను చంపుకోవాలంటావా? చెప్పు మిత్ర అని అంటూ ఉంటే ఇక మిత్ర అలానే చూస్తూ ఉంటారు. ఈ డైలాగ్తో నువ్వు సైలెంట్ అయిపోతావని నాకు తెలుసు మిత్ర, అందుకే నీ దగ్గర నేను ఇలాంటి డైలాగ్స్ వాడుతున్నాను అని మనసులో అనుకుంటూ వెంటనే అలా చూస్తూ ఉంటే ఇక మిత్ర ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక దేవయాని మాత్రం క్లాప్స్ కొడుతూ మనీష దగ్గరకు వచ్చి, వా, నిజంగా ఏం ప్లాన్ చేశావు మనీష, నీకు తిరిగే లేదు. ఇక అందరూ కూడా నీ గుప్పట్లోకి వచ్చారు లక్ష్మితో సహా అని ఈ విధంగా అనగానే ఇక మనీష నవ్వుతూ దేవయాని వైపు చూస్తూ ఉండిపోతుంది.